మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇది మన దేవుని యొక్క సన్నిధిలో యోనా గారి యొక్క జీవితంలో చేసిన పొరపాట్లను మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. దేవుని సన్నిధిలో మన యోనా గారి గురించి ప్రకటన చేయమని దేవుడు ప్రేరేపణ కలుగజేశాడు. దేవుని యొక్క మాటలను మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యోనా గారి యొక్క జీవితంలో దేవుడు మొదటిగా ఒక నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ దుర్గతి దుష్టత్వం చేత నింపబడిన వారిగా మార్చబడుతున్న సమయంలో ఈ యొక్క యోనా గారికి ప్రకటన చేశాడు. నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పు, ఆ ప్రాంతంలో దుష్టత్వం చేత దుర్మార్గం చేత నడిపించబడుతున్నారు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కానీ ఈ యొక్క యోనా గారు తర్షీష్ పట్టణానికి వెళుతూ ప్రయాణం అవుతూ ఉన్నాడు. అంటే నినివే పట్టణానికి పోవాల్సిన వ్యక్తి తర్షీష్ పట్టణానికి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే అంటున్నమాట, యోనా గారి యొక్క గ్రంథంలో 1వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నమాట, తను చేసిన దానిని బట్టి ప్రభు పని విడిచిపెట్టిపోయి తన జీవితంలో కొనసాగించబడుతున్న పరిస్థితి. అయితే దినమున మాట్లాడుతున్న మాటలో ఒక్కటి విషయంలో ప్రభు పనిని విడిచిపెట్టి పారిపోతున్న వారికి ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా తన చిత్తానుసారంగా నడుచుకుంటే వారి జీవితాల్లో ప్రమాదంలోనికి పడే పరిస్థితి కలుగుతుంది. ఒకటి ఈ యొక్క యోనా గారి యొక్క జీవితంలో అదే స్థితిని కలిగి ఉన్నాడు. ఇతడు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ యొక్క జీవితమును బట్టి అతడు గొప్ప తుఫాను చేత ఆ ప్రాంతంలో బద్దలైపోయే గతి వచ్చింది. అంటే ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్న పరిస్థితిలో దేవుని పనిని విడిచిపెట్టి ఇంకొక ప్రాంతానికి పారిపోతూ ఉన్నవాడు ఈ యొక్క వ్యక్తి. ఇతని ద్వారా ఆ ప్రాంతంలో సముద్రములో ఆ యొక్క తుఫాను చేత వారు అపాయకరమైన స్థితులకు వెళ్ళిపోయారు. అంటే ప్రభు పని విడిచిపెట్టిపోయిన దాన్ని బట్టి, ఆ యొక్క పారిపోయిన దాన్ని బట్టి అతడు ప్రమాదంలో పడిన పరిస్థితి కనబడుతుంది. 2, ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దూషణ పాలు కారడానికి కారణమైంది. 6వ వచనంలో చదువుకుంటే ఇక్కడ అంటున్న మాటలో, అప్పుడు యోడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయ్ నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థన చేయము, మనం చావకుండా ఉండినట్లు ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. అంతలో ఆ ఓడలో వారు ఎవరిని బట్టి ఇంత కీడు సంభవించినో తెలియటకే మనము చీట్లు వేతుమని రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా యోనా గారి మీదకి వచ్చింది. ఇక్కడ ఆ వ్యక్తితో జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క స్థితిని బట్టి దూషణ పాలు, నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు, ఏ ప్రాంతం నుంచి వచ్చావు, నువ్వు ఏళ్ళ నుంచి ఆరాధిస్తున్నావు, ఏ వ్యక్తిని ఆరాధిస్తున్నావు, ఏ విధంగా నువ్వు నడిపించబడుతున్నావు అని అతన్ని ఆరాధించే పరిస్థితి వచ్చింది. అంటే దూషణానికి ఇతడు ఆ యొక్క దూషణ పాలు కావడానికి కారణమైంది. ఇక్కడ ఈ యొక్క స్థితిని బట్టి 2వ విషయంలో ఇతడు దూషణ పాలు కావడానికి కారణమైంది. ఎందుకంటే ఇతని జీవితంలో మొదటిగా నడిపించబడిన వ్యతిరేకతనే ఇతనికి ఒకటి దేవుని పనిని విడిచిపెట్టిన దాన్ని బట్టి ప్రమాదంలో పడిపోయాడు. 2, ఇతని జీవితంలో దూషణ పాలు కావడానికి కారణమైంది. 3వది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క స్థితిని బట్టి మరణానికి దారి తీయడానికి కారణమైంది. ఇతడు మరణానికి దగ్గర అయిపోయాడు.
ఏ విధంగా మరణానికి దగ్గరైపోయాడంటే, మనం చదువుకుంటే 17వ వచనంలో అంటాడు ఇక్కడ, గొప్ప మత్స్యమే ఒకటి వచ్చి యోనాని మృంగివేసి ఆయన నియమించి ఉండగా యోనా 3 దినాలు ఆ మత్స్యపు కడుపులో నుండెను. అంటే ఇక్కడ ఒక మత్స్యము అంటే ఒక చేప ఆ వ్యక్తిని మృంగివేసింది. మింగివేసిన పరిస్థితిని బట్టి ఇక అతను బ్రతికే అంత స్థితి లేని స్థితిలో ఉన్నాడు. మరణానికి పాత్రుడుగా, మరణమునకు దారి తీసినట్లుగా కనబడుతుంది. ఇతని వలన ఇతని స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇతనికి కలిగిన దాన్ని బట్టి ఉపద్రవము సంభవించింది 4వ విషయంలో. అంటే ఏ విధమైన ఉపద్రవం కలిగింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతని ద్వారానే అక్కడ తనకి కలిగిన దాన్ని బట్టి ఆ యొక్క కడుపులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపద్రవములో ఉండి యెహోవాకి మనవి చేస్తూ ఉన్నాడు. ఇక ఏ స్థితిని బట్టి అతడు బ్రతికే ఛాన్స్ లేని పరిస్థితి అది. ఇక అతడు మరణానికి దగ్గర అయిపోతున్న పరిస్థితి. ఆ ఉపద్రవంతో సంభవించిన దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి మొరపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యెహోనా గారి యొక్క జీవితంలో, యెహోనా గారి యొక్క స్థితిని బట్టి ఏ విధమైన జీవితాన్ని మనం నడిపించబడుతున్నామో ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, ప్రమాదంలో పడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, దేవుని మాటను విడిచిపెట్టిన దాన్ని బట్టి ప్రమాదంలో పడిన పరిస్థితి కనబడుతుంది. దూషణ పాలు ఎందుకు కారణమవుతుంది? ఇది తన యొక్క మార్గంలో నడిపించబడుతూ, తన సొంత ఆలోచనలతో నడిపించబడి, తన యొక్క మార్గాన్ని దేవుని వైపు నుంచి పక్కకు తిప్పుకున్న దాన్ని బట్టి దూషణ పాలు కావడానికి కారణమైంది. ఈ మరణమును ఎందుకు సంభవిస్తుంది అంటే, దేవుని యొక్క పని యందు ఆసక్తి లేని స్థితిలో నడిపించబడుతున్నాడు కనుకనే అతడు మరణముకు దగ్గరకి అయిపోయాడు. ఈ ఉపద్రవం ఎందుకు సంభవించింది? ఈ ఉపద్రవం ద్వారా తన జీవితంలో సరైన మార్గం నడిపించడానికై దేవుడు శిక్షిస్తున్న సమయం కనబడుతుంది. ఇలా అతడు అవిధేయుడిగా ఉన్నవాడి జీవితంలో విధేయతను నేర్చుకునే స్థితిలోనికి నడిపించడానికి కనపడుతుంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతని జీవితంలో మరలా ఇంకొక హృదయాన్ని మనం కలిగిన వాడిగా మార్చబడుతున్నాడు. మనం గుర్తు చేసుకుంటే లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఒక ఇద్దరు కుమారుల గురించి మనం తెలుసుకున్నంత, అక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ కుమారుడు ఒక వ్యక్తి ఇష్టమైన ఆ కుమారుడు తన యొక్క చిన్న కుమారుడు అంటున్నాడు, నాకు కావాల్సిన ఆస్తిని మొత్తం ఇచ్చేయండి అని చెప్పిన స్థితిలో ఇక్కడ కనపడితే, తప్పిపోయిన కుమారుడు వలె ఈ యొక్క యోనా గారి యొక్క జీవితం కనబడుతుంది. 2, ఇతని జీవితంలో పెద్ద కుమారుడు కూడా కనపడతాడు. ఏ విధంగా కనపడతాడంటే, ఇతని స్థితిని బట్టి ఇతడు నడిపించబడుతున్న జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క ప్రమాదములు పడి ఈ పరిస్థితిలోనికి తీసుకొచ్చాడో, తర్వాత దేవుని సన్నిధిలో మొరపెట్టిన మొరను బట్టి దేవుడు ఆ మత్స్యము కడుపులో నుంచి బయటికి వేయబడిన దాన్ని కక్కివేయబడ్డాడు. ఎప్పుడైతే కక్కివేయబడిన తర్వాత అతడు 3 దినాల ప్రయాణం చేయాల్సిన ప్రాంతం అది. ఆ 3 దినాలు ప్రయాణం చేసి ఆ ప్రాంతంలో ప్రకటించవలసిన ప్రకటన, అతడు ఆ 3 దినాలు ప్రయాణం చేసి ఆ ప్రాంతంలో ప్రకటించవలసిన ప్రకటనను ఒక దినమంతా సంచరించి ఆ 40 దినములలో దేవుడు ఆ ప్రాంతం నాశనం చేయనని ప్రకటన చేస్తూ ఉన్నాడు. అంటే ఆ ప్రాంతంలో అతడు అంతగా శ్రద్ధ నిలిపి దేవుని ఎదుట మరలా తన మార్గాన్ని సరిచేసుకుంటున్నాడు. ఇక్కడ పెద్ద కుమారునికి సాదృశ్యం ఏమిటంటే, ఈ పెద్ద కుమారుడికి ఏ విధంగా సాదృశ్యం అంటే, ఈ చిన్న కుమారుని గురించి ఆ లూకాసు వార్తలో మాట్లాడుతున్న మాటను బట్టి, ఇతని కొరకు ఒక గొర్రెను తీసుకొచ్చి వధించి తనకు వచ్చాడని, తిరిగి వచ్చాడని, తప్పిపోయిన కుమారుడు వచ్చాడని గొప్ప విందు చేసుకుంటున్న సమయం కనబడుతుంది కదా. అలాగే ఇక్కడ
మనం గుర్తు చేసుకుంటే ఈ నినివే పట్టణస్తులందరూ ఒక తప్పిపోయిన కుమారుని మాదిరిగా కనబడుతున్నారు. ఈ యొక్క నినివే పట్టణస్తులందరూ ఒక తప్పిపోయిన కుమారుడిగా కనబడుతున్న స్థితిని బట్టి ఈ యొక్క పెద్ద కుమారుడిగా పిలువబడుతున్న యోనా గారి యొక్క జీవితంలో ఏం చేశాడంటే, ఇతడు ఆ యొక్క ప్రదేశం నుంచి, ఆ ప్రాంతం నుంచి ఊరు బయటకు వెళ్ళిపోయాడు. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తండ్రిని తన కుమారుని, ఆ చిన్న కుమారుని తీసుకొచ్చేటప్పుడు కూడా ఈ పెద్ద కుమారుడు ఏం చేయబడ్డాడంటే, తన ఇంటిలోనికి రాక, ఇంటిలోనికి ప్రవేశించక బయటే నివాసం కలిగి అతను నడిపించబడుతూ ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే, అతడు ఆ ప్రాంతంలో అలిగిన వాడిగా, నా కొరకు ఎప్పుడు అయినా విందు చేసావా, నీ యొక్క ఆస్తిని వ్యభిచార పాలు చేసిన వ్యక్తికి ఇంతగా నువ్వు చేసావే, నాకు ఎప్పుడైనా నా సహోదరుల కొరకు నేను చేసిన దాన్ని బట్టి నా కొరకు ఎప్పుడైనా విందు చేయించావా అని ఈ విధమైన స్థితిని బట్టి అతడు లోపలికి రాక, పెద్ద కుమారుడు ఆ బయటనే నిలిచి అతడు బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే మాదిరిగా ఈ యొక్క యోనా గారి యొక్క జీవితంలో కనబడుతుంది. మనం గుర్తు చేసుకుంటే ఎక్కడంటే, ఈ యొక్క యోనా గారి గ్రంథంలో 4వ అధ్యాయంలో 3వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, నేను ఇకట బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను బ్రతకనీయక చంపమని యెహోవాని మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఈ పట్టణంలో నుండి పోయి దానిని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణముకు ఏమి సంభవించినో చూచునని ఆ నీడలో కూర్చొని ఉండగా, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా గారి తలపైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టుకు తొలిచిన దాన్ని బట్టి చెట్టు వాడిపోయింది అంట. అంటే ఇక్కడ యోనా గారు ఏ స్థితిలో నడిపించబడుతున్నాడో తనకు జ్ఞాపకం చేయుటకై ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా ఇంక నన్ను ఎందుకు బ్రతికినిచ్చావు, చంపమని యెహోవాకి మనవి చేస్తున్నాడు ఈ యొక్క యోనా గారు. అంటే ఇక్కడ పెద్ద కుమారుడు కూడా ఆ స్థితిలో నడిపించబడుతున్నాడు అక్కడ ఆ ప్రాంతంలో. ఎందుకయ్యా ఇంక నాకు ఈ జీవితం ఎందుకు, నేను ఎప్పుడైనా నీ ఎంత నుంచి నేను ఎక్కడికైనా వెళ్ళిపోయానా, నీ మాట నేను ధిక్కరించానా, ఇంతగా నేను సన్నిధిలో నడిపించబడ్డానే, నీతో నేను ఎప్పుడు నేను చెప్పిన మాటని నేను ఆలకిస్తూనే నీ యొద్ద నేను నివాసం కలిగి ఉన్నానే, నా కొరకు ఎప్పుడైనా నువ్వు విందు చేశావా? కానీ ఈ యొక్క వేశ్య పాలు చేసిన వ్యక్తి నువ్వు గొప్ప విందు చేసే విధంగా నడిపించబడ్డావని చెబుతూ ఇతడు నడిపించబడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఈ పరిస్థితిలో తన జీవితాల్లో నడిపించబడుతున్న స్థితిని బట్టి అక్కడ యోనా గారి యొక్క జీవితంలో అక్కడ ఇంకా ఒకసారి అతడు బస చేస్తూ ఉన్నాడు. ఆ ఊరు బయట ఒక పందిరి ఒకటి వేసుకొని చిన్న పందిరి ఎదుట కూర్చున్నాడంట. ఈ యొక్క పట్టణానికి ఏమి సంభవిస్తుందో, ఈ ప్రాంతానికి ఏమి సంభవిస్తుందో అని ఇతడు తను ఆ పట్టణము గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే దేవుడైన యెహోవా ఆ ప్రాంతంలో ఒక సొర చెట్టు అతని మీదుగా పెరిగినట్లుగా ఆ ప్రాంతంలో చేశాడంట. ఎప్పుడైతే ఇది ప్రాంతంలో చేసినప్పుడు ఆ సొర చెట్టు అతని మీద పెరుగుతూ ఉండగా అది ఆ చెట్టును చూసి బహుగా సంతోషిస్తున్నాడు. అంటే తనకి చల్లగా, తన యొక్క స్థితిని బట్టి సంతోషకరంగా అక్కడున్న వాతావరణం కనబడుతుంది. అంటే అది ఒక ఉదాహరణకి, అతనికి ఒక మాదిరిని చూపించడానికే తన ద్వారా
తనకి ఈ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేయుటకే అతడు దీనిని తయారు చేశాడు. అదే తర్వాత ఉదయకాలమున ఒక పురుగును పంపించి దానిని కొరుకుచూ ఉండగా అది తర్వాత వాడిపోయే పరిస్థితి కనపడుతుంది. అయితే దాని గురించి ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ పరిస్థితి కలిగింది, ఎందుకు ఈ విధమైన స్థితిని నడిపించబడింది, ఎందుకని ఈ విధంగా ఇది వాడిపోయిందని తను దాని గురించి బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడంటే, నీవు పెంచని దాని గురించి, నీవు నాటని దాని గురించి, నీవు అది నీ స్థితిని బట్టి దానికి నువ్వు ఏమీ నీరు పోయలేదు, ఏది చేయలేదు, కానీ దాని కొరకు నువ్వు ఇంతగా బాధపడుతూ వ్యసనపడుతున్నావే, మరి నేను ఈ యొక్క ప్రజలను సృష్టించిన వాడను, ఈ ప్రజల కొరకు నేను విచారణ పడవద్దా అని దేవుడు అతనితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే అతడు ఆ చెట్టు విషయమై కోపించుట న్యాయమా అంటున్నాడు ఆ యొక్క వ్యక్తితో. అప్పుడు ఆ వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటే 9వ వచనంలో చదువుకుంటే, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టుని గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనా గారిని అడగగా, యోన ప్రాణము పోయినంత న్యాయమే, కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఆ రాత్రిలోనే గానే వాడిపోయిన ఈశ్వర చెట్టు విషయంలో నువ్వు విచారణ పడుచున్నావే, అయితే ఈ 120 ఏళ్ళ కంటే ఎక్కువ కుడి ఎడమ ఎరగని జనము, బహు పశువులు గల ఈ నినివే మహాపురము విషయంలో నేను విచారణ పడద్దా అని యవనత గారితో సెలవిస్తున్నాడు. దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ యొక్క యోనా గారి యొక్క జీవిత చరిత్రలో, ఒకటి, చిన్న కుమారుడు తన జీవితంలో ఉన్నాడు. 2, ఇతని యొక్క స్థితిని బట్టి పెద్ద కుమారుడును ఉన్నాడు. అయితే దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రమాదంలోనికి పడిపోయిన స్థితి ఎందుకు కలుగుతుంది అంటే, దేవుని పనిలో ఆలక్ష్యం చేయటం వలన, ఆ పనిలో మనము నిర్లక్ష్యం చేసిన దాన్ని బట్టి ప్రమాదంలో పడవలసిన పరిస్థితి కనబడుతుంది. 2, దూషణ పాలవుతూ ఉంటారు. 3, మరణానికి దగ్గర అయిపోతూ ఉంటారు. 4, ఉపద్రవము కలిగే పరిస్థితి కలుగుతుంది. ఈ 4 విషయాల్లో వేటిలో మన జీవితాలు తప్పిపోయిన పరిస్థితి కనబడుతుందో, ఒక కుమారుడు ఏ విధమైన స్థితిలో నడిపించబడితే, చిన్న కుమారుడు ఏ విధంగా తన ఆస్తిని తీసుకొని ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతూ అతనికి కలిగినదంతా వ్యయం చేసుకుని అక్కడున్న ప్రాంతానికి కరువు చేత నింపబడడానికి ఈ వ్యక్తి కారణమయ్యాడు. ఇక అతని జీవితంలో ఇంకేమనుకుంటున్నాడంటే, అతని యొక్క స్థితిని బట్టి ఇంకెందుకు ఈ యొక్క బ్రతికి ఉండటం వేస్ట్ అనే ఆలోచన చేత నడిపించబడుతున్న వ్యక్తి ఈ యొక్క బుద్ధి లేని యొక్క కుమారుడు. ఆ యొక్క స్థితిని బట్టి అతడు పనివారిలో చేరి పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తన జీవితంలో గ్రహిస్తున్నాడు కదా. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి యోనా గారి యొక్క జీవితంలో చిన్న కుమారుడు కనబడుతున్నాడు, అలాగే తన యొక్క పెద్ద కుమారుడును కనబడుతూ ఉన్నాడు. ఈ యొక్క స్థితిని బట్టి మన జీవితాల్లో వేటి విషయంలో మనం తప్పిపోయి ప్రమాదంలో పడవలసిన పరిస్థితి కనబడుతుందో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రమాదంలో పడకుండా మన జీవితాలను దేవుని యొక్క వాక్కులకు అప్పగించుకుందాం. మాటలు వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఉదయకాలం నీ సన్నిధిలో మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. యోనా గారి యొక్క గ్రంథంలో నా తండ్రి ఈ వివరణ మాకు నా తండ్రి తెలియజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. యోనా గారి యొక్క జీవితంలో నా తండ్రి అయ్యా నా తండ్రి ఒక చిన్న కుమారుడు కనబడుతున్నాడు అంటున్నా, తప్పిపోయిన కుమారుడు కనబడుతున్నాడు అంటున్నా, అయ్యా అలా నా తండ్రి పెద్ద కుమారుడు కనబడుతున్నాడు అంటున్నా.
అయ్యా నా తండ్రి తప్పిపోయిన స్థితిలో నా తండ్రి తమ జీవితాలను బట్టి ఆ వ్యక్తి నీ యొక్క మార్గాన్ని విడిచిపెట్టిన దాన్ని బట్టి ప్రమాదంలో పడిన పరిస్థితి కనబడుతుంది అంటున్నావు. అయ్యా దూషణ పాలు అవటానికి కారణమైంది అంటున్నావు. అయ్యా అతనికి మరణానికి దగ్గరైపోయిన పరిస్థితి కనబడుతుందా. అతడు ఆ యొక్క తన యొక్క స్థితిని బట్టి ఉపద్రవములో పడిన పరిస్థితి కనబడుతుంది అంటున్నావు. మా జీవితాలు ఆ విధమైన స్థితిలో నడిపించబడక మా జీవితాలను మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ నిత్యం నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే కృపను మీద ఇచ్చేయండి. అయ్యా నా తండ్రి మారు మనసు పొందిన తర్వాత రక్షణ చేత తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి మరణం నుంచి దూరం చేసిన తర్వాత మీ సన్నిధిలో నా తండ్రి ప్రకటించవలసిన ప్రకటనను తండ్రి అయ్యా త్వరగా ప్రకటించిన వాడిగా మార్చబడ్డాడు. అట్టి జీవితాన్ని మీకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకొని అయ్యా నా తండ్రి మీ కొరకు నిలబడిన కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.